హైదరాబాద్ లో వర్ష భీభత్సంపై అధికారులు అప్రమత్తమయ్యారు. లా అండ్ ఆర్డర్, ట్రాఫిక్ పోలీసులు, ఇతర శాఖల అధికారులతో కలిసి సహాయక కార్యక్రమాలు ముమ్మరం చేశారు. బాధితులకు బాసటగా నిలుస్తామంటున్న హైదరాబాద్ పోలీస్ కమిషనర్ మహేందర్ రెడ్డితో మా కరెస్పాండెంట్ రమేష్ వైట్ల ఫేస్ టు ఫేస్. హైదరాబాద్ నగరంలో భారీ వర్షాలు కురిసే ప్రమాదం ఉందని చెప్పి వాతావరణ శాఖ హెచ్చరించింది. మొత్తం 48 గంటల పాటు భారీ వర్షాలు కురుస్తాయని చెప్తుంది. అయితే ఇప్పటికీ దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం హై అలర్ట్ ప్రకటించింది. మరోవైపు అధికారులతో కలిసి ఒక సమీక్ష సమావేశాన్ని జీహెచ్ఎంసీలో కేటీఆర్ మంత్రి సమక్షంలో జరగడం జరిగింది. అంతేకాకుండా మొత్తం 10 బృందాలుగా ఏర్పడి నగరంలో వివిధ ప్రాంతాల్లో ప్రవహిస్తున్న నాలాలకు సంబంధించి ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్న ప్రస్తుతానికి హైదరాబాద్ సిపి కూడా మనతో ఉన్నారు. సార్ చెప్పండి, మీరు ఒక నాలా దగ్గర పర్యవేక్షణ జరిగింది, అసలు సమీక్ష సమావేశంలో ఏం జరిగింది? హైదరాబాద్ సిటీలో భారీగా వరుసగా కురుస్తున్నటువంటి ఈ వర్షాల వల్ల హైదరాబాద్ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు ఇక్కట్లు లేకుండా ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా కలిసికట్టుగా పనిచేయాలని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్ గారు, మా హోమ్ మినిస్టర్ గారు, డిప్యూటీ చీఫ్ మినిస్టరు, అట్లాగే మిగతా సిటీ మినిస్టర్స్ అందరూ కలిసి ఈరోజు సమన్వయ కమిటీ మీటింగ్ పెట్టడం జరిగింది. ముఖ్యంగా దాంట్లో చూస్తే పోలీస్ డిపార్ట్మెంట్ పాత్ర, ఒక ఎమర్జెన్సీ సర్వీసెస్, డిజాస్టర్ మేనేజ్మెంట్లో పోలీస్ శాఖకు ప్రముఖ పాత్ర ఉంటుంది. కాబట్టి ఇలాంటి సిచ్యువేషన్స్ అరైజ్ అయినప్పుడు హైదరాబాద్ సిటీలో ఉన్నటువంటి పోలీసు అధికారులు, సిబ్బంది అందరినీ కూడా అప్రమత్తం చేసి వారందరూ కూడా ఈ రిలీఫ్ అండ్ రీహాబిలిటేషను, అట్లాగే ట్రాఫిక్ మేనేజ్మెంటు, తర్వాత క్లియరెన్స్ ఆఫ్ దిస్ వాటర్ లాగింగ్ ఏరియాస్, వీటిల్లో జీహెచ్ఎంసీ అండ్ మిగతా గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్కి అసిస్టెన్స్ ఇవ్వడానికి అందరం సమాయత్తమయ్యాం. ఈరోజు రాత్రి వర్షాలు కంటిన్యూస్గా వస్తున్నాయి కాబట్టి స్టేషన్ హౌస్ ఆఫీసర్స్, డివిజనల్ ఏసీపీస్, జోనల్ డీసీపీస్ అందరూ కూడా వారి వారి ఆఫీసుల్లో ఉండి వాళ్ళ ఏరియాల్లో ఎలాంటి ఎమర్జెన్సీ వచ్చినా కానీ వెంటనే రంగంలోకి దిగి ప్రజల్ని రెస్క్యూ చేసి విత్ మినిమం ఇన్కన్వీనియన్స్ ప్రజలకి సురక్షితంగా వాళ్ళని ఉంచడానికి కావాల్సినటువంటి బాధ్యతని పోలీస్ శాఖ తీసుకుంది. వాటర్ లాగింగ్స్ అనే మెయిన్ ప్రధాన ప్రాబ్లం. తర్వాత కాలువలు అనేది ప్రధాన కాలువ. ఈ కాలువల చుట్టుపక్కల ఆక్రమించుకున్న వీళ్ళని వెంటనే వెకెట్ చేయించే ప్రయత్నం ఏమైనా చేస్తామని చెప్పి గవర్నమెంట్ చెప్తుందా, లేకుంటే దానికి సంబంధించిన ప్లాన్ ఉందా సార్? ఉన్న నాలాలు ఉన్నవి మళ్ళీ ఎంక్రోచ్ అవ్వకుండా ఉన్న వాటిని సరిగా మెయింటైన్ చేసి ఎఫిషియెంట్గా రన్ చేస్తే కొంతవరకు సమస్యని మనం పరిష్కరించే అవకాశం ఉందని, అదేవిధంగా దీర్ఘకాలంలో ఈ ఆక్యుపై చేసుకునేవి కూడా ఏదైనా ఒక సిస్టమ్ ద్వారా కొంతవరకు వాటిని రిస్టోర్ చేసి కొన్ని మెకానికల్ మెథడ్స్, మోడర్న్ టెక్నిక్స్ వాడి ఈ రెయిన్ వాటర్ అంతా కూడా అట్ ది ఎర్లియస్ట్ మనం ఇక్కడి నుంచి అబ్జార్బ్ చేసి డిస్పోజల్ చేసే విధంగా సిస్టమ్ను డెవలప్ చేయాలని నిర్ణయించడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి మన ముందున్నటువంటి సమస్య ఇప్పుడు పడుతున్నటువంటి వర్షం కాబట్టి ప్రజలకు ఎలాంటి అభద్రతా భావం లేకుండా, వాళ్ళకి ఎలాంటి సమస్యలు రాకుండా ఇటు ట్రాఫిక్ విషయంలో కానీ, అటు సేఫ్టీ విషయంలో కానీ, ఇటు వాటర్ లాగింగ్ కానీ, అట్లాగే ఇళ్లలోకి నీళ్ళు వచ్చే విషయంలో కానీ, కొన్ని కాలనీస్ సబ్మర్జ్ అవ్వడం కానీ, ఇట్లాంటి ఎక్కడ ఏది జరిగినా కానీ వెంటనే ప్రజల్ని రెస్క్యూ చేయడానికి హైదరాబాద్ సిటీ పోలీస్ యంత్రాంగం, అట్లాగే సైబరాబాదు, ఈ రాచకొండ పోలీస్ కమిషనరేట్ ఏరియాస్లో మొత్తం ఎంటైర్ జీహెచ్ఎంసీ ఏరియాలో పోలీస్ డిపార్ట్మెంట్ అప్రమత్తమైంది. అవి దానికి కావలసినటువంటి ఓరియంటేషన్ కూడా అంత లా అండ్ ఆర్డర్ సివిల్ పోలీసులకు ఇవ్వడం జరిగింది. అయితే హైదరాబాద్ నగరంలో కురుస్తున్న భారీ వర్షాలకు సంబంధించి పూర్తిగా సమాయత్తమన్నాము. దీనికి సంబంధించి ఎక్కడికెక్కడ వాటర్ లాగిన్స్ కావచ్చు, ఉన్న ఇబ్బందులు, ప్రజలు పడుతున్న ఇబ్బందులు ఎప్పటికప్పుడు సమస్యలు పరిష్కరించడం తాము సిద్ధంగా ఉన్నామని చెప్పి అటు పోలీసులు చెప్తున్నారు. అంతేకాకుండా దీనికి సంబంధించి పూర్తిగా ఒక కోఆర్డినేషన్ మీటింగ్లో పలు కీలకమైన నిర్ణయాలు తీసుకున్నామని చెప్తున్నారు. అయితే ఇప్పటికీ ఆర్మీతో పాటు ఎన్డీఆర్ఎఫ్ని కూడా స్టాండ్ బైలో పెట్టాము. ఎప్పుడు అవసరం అనుకుంటే అరగంటలో ఆర్మీ కావచ్చు, ఎన్డీఆర్ఎఫ్ వచ్చే విధంగా ఏర్పాటు చేసుకున్నాం. ఇప్పటికే వాళ్ళకి సంబంధించి ఏదైతే ఆర్మీ కావచ్చు వాళ్ళు అన్ని ప్లేస్లకు సంబంధించి చెక్ చేసుకొని కొన్ని టోపోగ్రఫీ కావచ్చు, కొన్ని పిక్చర్స్ కూడా టేకప్ చేసుకొని ఏం చేయాలని వాడుకో ఆలోచనలో ఉన్నారు. అయితే రాబోయే వర్షాలని, వరదల్ని ఏ విధంగా తాము ఎదుర్కోవాలన్న దాని మీద సమాయత్తమైనట్టుగా అధికారులు చెప్తున్నారు. కెమెరా పర్సన్ పనితో రమేష్ వైట్ల, ఎన్టీవీ.